హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుష్టి యూనిక్. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే 1/2 కిలో బెండకాయలని తీసుకున్నాను. ఎంత లేతగా ఉన్నాయో చూడండి. వీటిని మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. నెక్స్ట్ ఈ బెండకాయలన్నింటినీ కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై కదా చేసేది. ఇలా ఉంటేనే బెండకాయ ఫ్రై చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉంటేనే బెండకాయ ఫ్రై మంచిగా, బెండకాయలు లోపల బయటికి మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్? ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వంటకాలు కావాలో కూడా చెప్పండి, అవి చేస్తాము. నెక్స్ట్ ఈ బెండకాయలన్నింటినీ ఇలా మధ్యలో మధ్యలో మంచిగా కలుపుతూ అన్నీ ఫ్రై అయ్యేలాగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి బెండకాయలు ఈ కలర్లోకి మారితే సరిపోతుంది. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వీటన్నింటినీ ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి ఎలా తీస్తున్నానో, ఇలా అన్నింటినీ తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనకి సరిపడా ఒక 2 స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో. చూడండి ఇలా పల్లీలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే బెండకాయలు తీసిన వాటిలోనే వేసుకోవాలి. చూడండి పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా బెండకాయలు ఫ్రై చేసి వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు ఇట్లాంటి గరిట ఉంటే అందులో వేసుకొని ఆయిల్లో ఉంచితే కరివేపాకు మంచిగా డీప్ ఫ్రై అవుతుంది. ఆయిల్లో అటు ఇటు పోకుండా ఇలా కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా బెండకాయ ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి. మీకు ఇలా ఇష్టమా ఫ్రెండ్స్ ఫ్రై చేస్తే? మీకు బెండకాయ ఫ్రై ఎలా చేస్తారో మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ కరివేపాకును కూడా అందులోకి మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొత్తిమీరను కూడా ఇలాగే గరిటెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి అందులో నుంచి ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. మేమైతే ఎప్పుడు ఇలా చేస్తాము, మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయిపోయింది, అందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం సరిపడా కారము, మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ తింటే 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, చిటికెడు పసుపు, నెక్స్ట్ ధనియా పొడి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. ఇలా అనుకుంటూ అంతే అండి, పెళ్ళిళ్ళల్లో చేసే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.